ఠాగూర్ గ్రంథాలయం విచ్చేసే ప్రతి చిన్నపిల్లలు కూడా దసరా మహోత్సవాలు అందరూ కూడా వారి వారి విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఇంకా జ్ఞానాన్ని పెంచుకునే ఆసక్తితో మన ఈ గ్రంథాలయానికి వచ్చి అనేక క్రీడా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. దీంట్లో విలువైనవి మనకి చదరంగం అండి. ఈ చదరంగం అంటే చాలా విలువైనది. మనకి పెద్దవాళ్ళు ఒక విషయం చెప్తుంటారు, తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం తినాలి, కానీ ఆడితే క్రీడారంగంలో చదరంగం ఎక్కువ ఆడాలి. ఎందుకంటే తెలివితేటలు పెంచేది బాగా చదరంగం. అలాగే అటువంటి తెలివితేటలు పెంచుకుంటూ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళే విధంగా చేసే చదరంగం. అలాగే ఇక్కడ డ్రాయింగ్ కూడా నేర్పుతున్నాం మేము. నా పేరు రవిశర్మ. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి ఆదివారం పూట ఠాగూర్ గ్రంథాలయంలోని డ్రాయింగు అదేవిధంగా చదరంగం నేర్పడం జరుగుతుంది. ఈ పిల్లలు ఇంకా ఆసక్తిగా రావడం విశేషం. ప్రతి ఒక్కరు కూడా దసరాలు వచ్చాయంటే హాలిడేస్ వెళ్ళడం ఎక్కడెక్కడ వెళ్ళడం చేస్తున్నారు. కానీ వాళ్ళ విలువైన సమయానికి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ జ్ఞానం ఇంకా బాగా పెంచుకుంటూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఉత్తమంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇటువంటి ఠాగూర్ గ్రంథాలయంలో మన రమాదేవి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సాహం ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇంకా ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఇంత ఆసక్తి చూస్తున్నట్టు మేము కూడా మాకు విలువైన సమయాన్ని మేము కూడా వీళ్ళతో గడపడానికి ఎంతో ఇష్టపడుతున్నాం. కుటుంబ సభ్యులలాగా వీళ్ళందరూ కూడా మాకు ఇంకా నేర్చుకోవాలి, మేము ఇంకా నేర్చుకుంటామండి అని ముందుకు వస్తున్నారు. గురువుకి ఏంటంటే శిష్యులు బాగా చెబుతూ ఉంటే ఇంకా నేర్చుకోవడానికి గురువుగారు కూడా ఉంటుంది. అదే ఆసక్తితో మాకున్న విలువైన సమయాన్ని కూడా మేము పక్కన పెట్టి వీళ్ళ కోసం మాత్రమే కేటాయిస్తున్నాం. వీళ్ళు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సాహిత్యాల్లో కానీ క్రీడారంగం అనే కాదు యోగాలోనే కానీ ఎందులో మన వీళ్ళు ముందు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. వాగ్దేవి అనగానే సరస్వతి, సకల కళలకు నిలయం అమ్మ. అలాగా ఆ అమ్మ అనుగ్రహంతో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వస్తూ ఉన్నారు. 64 కళలు. ఈ 64 కళల్లో కొన్ని కళలు నేర్చుకుని చాలా విశేషం. అటువంటి కళలన్నీ కూడా నేర్చుకోవాలి అనే ఆసక్తితో ఇక్కడ అందరూ పిల్లలు కూడా వస్తున్నారు. గ్రంథాలయంకి వచ్చి వీళ్ళందరూ కూడా సరస్వతి అనుగ్రహం పొంది ఈ దసరా నవరాత్రుల్లో విశేషమైన మూలా నక్షత్రం అమ్మవారి అనుగ్రహం పొందుతూ వాళ్ళు 10 రోజుల్లో 10 అవతారాల్లో మనకు అమ్మవారి దర్శనం ఇస్తుంది. దశమహావిద్యను కూడా ఉంటున్నాం మనం సాధారణంగా. అన్ని విద్యలు నేర్చుకోవాలి అటువంటి ఆసక్తి ఈ పిల్లలకందరికీ బాగా ఉంది. అందువల్ల ఎంత ఆసక్తి చూస్తున్నా అంత ఆసక్తి తగ్గట్టుగా నేను కూడా గురువుగా వచ్చి వీళ్ళకి నా సమయాన్ని కేటాయిస్తున్నాను. వీళ్ళు కూడా అంతే విలువైన సమయాన్ని వీళ్ళు కూడా కేటాయిస్తున్నారు. ఇక్కడే పాపం వాళ్ళు పిల్లలు ఇక్కడే వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సాహంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ అమ్మ అనుగ్రహం పొంది ఆ సరస్వతి నిలయం, ఇది మొత్తం గ్రంథాలయం అంటే సరస్వతి నిలయం, ఆ సరస్వతి అనుగ్రహం పొందుతూ ఉత్తరోత్తర అభివృద్ధి పొందుతారని చెప్పేసి మన ఠాగూర్ గ్రంథాలయం నుంచి రమాదేవి గారి తరపున, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాజీవ్ సార్ ఆయన తరపు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కారం.